ఆచి చికెన్ మసాలా తమ గగనతలంలో కూల్చేస్తామని ఇరాన్ వెల్లడించింది. తాజా ప్రకటన పరంగా చూసుకుంటే ఇరాన్ సైన్యం చేతిలో కూలిన F-35ల సంఖ్య 2కు చేరింది. ఈ ఘటనలో పైలట్ గాయపడ్డాడని, బతికి ఉండే అవకాశాలు తక్కువని పేర్కొంది. ఇరాన్ ప్రకటనపై యుఎస్ సెంట్రల్ కమాండ్ నుంచి ఎలాంటి ధృవీకరణ రాలేదు. ఇరాన్ ప్రకటన నిజమని తేలితే అది అమెరికాకు భారీ నష్టమని అవుతుంది. అమెరికా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే విమానంలో F-35 యుద్ధ విమానం ఒకటి. ఈ యుద్ధంలోని తొలిసారి శత్రువుల చేతిలో దాడికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. F-35 లైటనింగ్ II అమెరికా దాని మిత్రపక్షాల వాయుసేనలకు వెన్నుముక్క లాంటిది. ఈ అధునాతన స్టెల్త్ జెట్ ఖరీదు $10 కోట్ల పైనే. 19 దేశాలు దీన్ని కలిగి ఉన్నాయి. విస్తృత స్థాయిలో వినియోగంలో ఉన్న 5వ తరం యుద్ధ విమానం ఇదొక్కటే. దీనికి స్టెల్త్ సెన్సర్ సంధానత నెట్వర్కింగ్ కీలకం. వందల సంఖ్యలో తొమహక్ క్షిపణుల కొనుగోలు కోసం అమెరికాతో జపాన్ గతంలో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం జరగాల్సిన క్షిపణుల డెలివరీ ఆలస్యమవుతుంది. ఇరాన్తో యుద్ధం వల్ల అవి తరిగిపోతున్నాయని ఇప్పటికే అమెరికాలో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం క్షిపణుల డెలివరీ ఆలస్యానికి అదే కారణమని తెలుస్తోంది. అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. అమెరికాకు వరుసగా కొంత పరాభవం ఎదురవుతుంది. యుద్ధం ఎప్పుడైతే మొదలైందో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం, ఆ యుద్ధంలో తెర వెనుక ఉండి నడిపించినటువంటి అమెరికా కొద్ది దశలో డైరెక్ట్ గా ఇరాన్ పై దారులకు దిగింది. సో వన్స్ ఇప్పటికే యుద్ధం మొదలై నెల రోజుల పైన అవుతుంది. కానీ యుద్ధానికి సంబంధించి ఎక్కడ ఎలాగో పులి స్టాప్ పెట్టాలో తెలియని పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా కూడా ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఒక పెద్ద సమస్యగా మారింది, ఒక సవాల్గా మారింది. సో ఒక వైపేమో ఇరాన్ నయానో భయానో అన్ని రకాలుగా ఆ యుద్ధాన్ని ఆపే విధంగా ప్రయత్నం చేయాలని ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది ఎక్కడ కూడా సాధ్యం కావడం లేదు, సాధ్యపడడం లేదు. సో దీంతో దానికి తోడుగా అమెరికా పైన ఇరాన్ ప్రతీకారదారులకు ఎదురుదారులు ఎదుగుతుంది. సో దీంతో దిక్కుతోచిన పరిస్థితుల్లో అగ్రరాజ్యం అమెరికా పడిపోయిందా అన్నట్టుగా కూడా కొంత మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా సందేహాలు, అనుమానాలు కలుగుతున్నాయి. సో కొద్ది రోజులుగా చూసుకుంటే ఇరాన్ కూడా ఒకవైపు ఇజ్రాయెల్ అమెరికా పెద్ద ఎత్తున దాడులు తీస్తున్నా ఆ దాడులకు వ్యూహాత్మకంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇతర గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, అమెరికాకు సంబంధించిన సైనిక స్థావరాలు ఇజ్రాయెల్ ఎట్టే టైంలో దాడులు జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో తాజా కూడా అమెరికాకు మరొక పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. సో అమెరికా వాయుసేనకు సంబంధించినటువంటి అత్యాధికమైన సాంకేతికత కలిగినటువంటి F-35 ఫైటర్ జెట్ ను ఇరాన్ గగనతలంలోకి రాగానే వెంటనే కూల్చేసింది. ఇరాన్ కూల్చేసింది. సో ఇది ఒక రకంగా సంచలనంగా మారుతుంది. ఇరాన్ గగనతలంలోకి వెళ్ళగానే ఆ F-35 ఫైటర్ జెట్ ను ఇరాన్ సైనికులు కూల్చేస్తారు. సో దాంతో ఇప్పుడు తాజా ప్రకటన పరంగా చూసుకుంటే ఇరాన్ సైన్యం చేతిలో కూలిన F-35ల సంఖ్య 2కు చేరింది. గతంలో కూడా ఒకసారి ఇంతకుముందు కూడా F-35 ని కూల్చారు. ఈ ఘటనలో పైలట్ తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తోంది. సో అతనికి సీరియస్ గా ఇంజూరీస్ అయినట్టుగా తెలుస్తుంది. అసలు అతను బతుకున్నాడా లేదా కూడా తెలియని పరిస్థితి. సో ఇరాన్ ప్రకటనపై యుఎస్ నుంచి, అమెరికా సెంట్రల్ కమాండ్ నుంచి మాత్రం ఎలాంటి ధృవీకరణ రాలేదు. అయితే ఈ F-35 ఇరాన్ ప్రకటన నిజమని తేలితే అది అమెరికాకు పెద్ద ఒక నష్టం అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అత్యంత శక్తివంతం, అత్యంత ప్రతిష్టాత్మకంగా మొత్తం రక్షణ వ్యవస్థను కలిగినటువంటి అమెరికా, అందులోనూ F-35 లాంటి యుద్ధ విమానం టాప్ మొత్తం కూడా యుద్ధ విమానాల్లోనే మొత్తం చాలా చాలా నంబర్ 1 సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అట్లాంటి యుద్ధ విమానాన్ని కొద్ది రోజులలో యుద్ధం మొదలైనప్పటి నుంచి నెల రోజులలో 2 యుద్ధ విమానాలు కోల్పోవడం అనేది ఇది అమెరికాకు ఒక రకంగా తీవ్ర నష్టం అని చెప్పవచ్చు. సో యుద్ధంలోనే తొలిసారి శత్రువుల చేతిలో దాడికి గురైనట్లుగా అది ఫస్ట్ టైం అని కూడా మనకు కొంత సమాచారం అందుతుంది. సో F-35 లైటనింగ్ II సంబంధించినటువంటి అమెరికా దాని మిత్రపక్షాల వాయుసేనలకు ఇది మొత్తంగా కూడా కొంత వెన్నులో ఏదైతే ప్రత్యర్థులకు ఉందో ఈ F-35 అనేది మొత్తంగా కూడా మొత్తం వాయుసేనకు వెన్నుముక లాంటిది. ఇలాంటి అధునాతనమైనటువంటి
స్టెల్త్ జెట్ ఖరీదు $10 కోట్ల పైన ఉంటుంది. సో 19 దేశాలు దీన్ని ఈ జెట్ F-35 జెట్ విమానాలను ఉపయోగిస్తున్నాయి. సో విస్తృత స్థాయిలో వినియోగంలో ఉన్నాయి. ఇది అంటే 5th జనరేషన్ సంబంధించినటువంటి ఈ యుద్ధ విమానం ఇది ఒక్కటే. సో దీనికి స్టెల్త్, సెన్సార్, సంధాతన, నెట్వర్కింగ్ చాలా కీలకంగా ఉంటుంది. సో ఇవన్నీ చాలా ఇంపాక్ట్ ఉండబోతుంది యుద్ధంలో. దీన్ని వాడడం అంటే అసలు యుద్ధంలో కొంత పై చేయి సాధిస్తారు ఖచ్చితంగా. ఇది ఎవరైతే అక్కడ ప్రత్యర్థికి సంబంధించినటువంటి ఏదైతే టార్గెట్ పాయింట్స్ ఉంటాయో వాటిని పర్ఫెక్ట్ గా అటాక్ చేయడంలో ఇది యూజ్ అవుతుందని ముందుగా భావిస్తారు. అట్లాంటి యుద్ధ విమానాలు 2 F-35 యుద్ధ విమానాలను అమెరికా ఇప్పటివరకు యుద్ధంలో కోల్పోయింది కాబట్టి సో ఈ మొత్తంగా కూడా అమెరికాకు రోజు యుద్ధం గడుస్తున్న కొద్దీ వరుస షాకులు తగ్గుతాయని చెప్పవచ్చు. సో ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నెల రోజులు అవుతుంది యుద్ధానికి సంబంధించి ఎక్కడ ఎండుకాడు పడలేని పరిస్థితి కనపడుతుంది. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికాపై రోజు ఒత్తిడి పెరుగుతుంది. అమెరికా మిత్ర దేశాలు సైతం అమెరికా తీరును తప్పుపడుతున్నాయి. ఎందుకంటే అర్మాజ్ జలసంధిని మూసేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా దాని ఇంపాక్ట్ కలిగింది. అల్టిమేట్ గా దాన్ని ఇరాన్ మొత్తం మీరు ఇరాన్ పై దాడి తీరుతూ ఉంటే ఇరాన్ మాత్రం వ్యూహాత్మకంగా అర్మాజ్ జలసంధిని గల్ఫ్ కంట్రీస్ ని టార్గెట్ గా చేసుకుని యుద్ధం ఎఫెక్ట్ ఎంత ఉంటుందో ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నాయి. సో మీరు చేసిన వ్యూహాత్మక తప్పిదమే ఇప్పుడు ప్రపంచ దేశాలంతా కూడా కొంత అమెరికా పట్ల, ఇజ్రాయిల్ పట్ల అంటే ఇరాన్ చేసే తప్పు అయినప్పటికీ కూడా అమెరికా ఇజ్రాయిల్ తీరుకు సంబంధించి ఎక్కువ చర్చ జరిగేలా అమెరికా తీరు సరిగ్గా లేదన్నట్టుగా కూడా చర్చ జరుగుతోందని చెప్పేసి కూడా అమెరికా మిత్ర దేశాలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అల్టిమేట్ గా రాబోయే రోజుల్లో ఇంకా యుద్ధాలు, ఎందుకంటే ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ పూర్తి స్థాయిలో విధ్వంసం చేస్తాము, వదిలిపెట్టే లేదని చెప్పేసి రోజుకు హెచ్చరికల తీవ్రత పెంచుతున్నారు. మరోవైపు ఇరాన్ కూడా మేము ఎట్లాంటి హెచ్చరికలైనా మేము పట్టించుకోము, మా వివాదాలు మాకున్నాయి, మేము దాడిలోకి దిగుతాము, తెగబడతామని చెప్పేసి చెప్తుంది. సో అల్టిమేట్ గా ఈ యుద్ధం ఎటువైపు దారిస్తుంది, యుద్ధం వల్ల ఇలాంటి పరిణామాలు రాబోతున్నాయి. సో అల్టిమేట్ గా భారత్ తో పాటు మిగతా దేశాలకు యుద్ధం వల్ల ఎంతటి నష్టం జరుగుతుంది అనేది మాత్రం మన భవిష్యత్తులో మనం వేచి చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటికే గ్యాస్, చమురు లాంటివి చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీంతో పాటు యూరియా కొరత కావచ్చు, అనేక సమస్యలు అంటే ఒకటిగా చాలా 1 by 1 ఇది అన్ని రంగాలపైన ఈ యుద్ధ ప్రభావం ఉంటుంది. భారత్ తో పాటు అనేక దేశాలు, ప్రపంచ దేశాలపైన. సో ఈ ప్రతి రంగంలో కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఏ రంగం ఉంటుందో ఆ రంగానికి సంబంధించి మొత్తం కూడా అల్టిమేట్ గా చివరికి దేశానికి సంబంధించినటువంటి ఆ దేశ జీడిపి పైన, ద్రవ్యోల్బణం పైన ప్రభావం చూపుతుంది. కాబట్టి కొంత ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఇబ్బందికర పరిస్థితి, సమస్యలకు, సంక్షోభాలకు వెళ్లే ఆ ప్రమాదం ఉందని చెప్పేసి కూడా విశ్లేషణలు వినపడుతున్నాయి. సో అల్టిమేట్ గా మనం చూడాలి రాబోయే రోజుల్లో మరి ఇరాన్ అమెరికా యుద్ధంలో ఏం జరగబోతోంది. సో ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ దాడులు, అమెరికా దాడులు మొత్తంగా కూడా ఈ దాడుల అంతిమంగా ఏం చేస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.